జీవితంలో కొన్ని కోల్పోయాక అప్పుడు అర్థమవుతుంది మనం ఏం కోల్పోయామని. పాత రోజులు ఉన్నట్టు ఉండగలమా? నేను ఇలా ఎందుకు చేశాను? చేయకపోయినా బాగుండేది అని ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను రైస్ కడిగి పెట్టేశానండి. ఇంకా ఈరోజు నేను ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంక ఈరోజు దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. దొండకాయలు ఫ్రై చేద్దామని కట్ చేశానండి. కట్ చేస్తుంటే దొండకాయలు కొన్ని పండిపోయినాయి అనమాట. ఇంక ఇలా పండిపోయినాయి కదా, ఫ్రై చేస్తే నాకు అంతగా నచ్చదు పండిపోయిన దొండకాయలతో. అలా వేస్ట్గా ఎలా పడేయటమని ఇంకా కట్ చేసి నేనైతే పచ్చడి చేసేస్తున్నానండి. కొన్ని దొండకాయలు ఎర్రగా పండిపోతుంటాయి కదా, అవి కూడా పచ్చడిలో వేస్తే మనం పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నీ పండిపోయిన దొండకాయలే కాకుండా కొన్ని పండిపోయిన దొండకాయలు, కొన్ని దోరగా ఉన్న దొండకాయలు, పచ్చి దొండకాయలు ఉంటాయి కదా, అలా కలిపి పచ్చడి చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పండిపోయిన దొండకాయలు కూడా కొన్ని 2-3 ఉంటే అవి కూడా వేసి, ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కొంచెం ఆయిల్ వేసి ఇవి కలుపుకుంటూ ఉండాలి, ఏగుతుంటాయి. కొంత వేగిన తర్వాత మూత తీసి ఇందులో అయితే నేను చింతపండు వేసాను. చింతపండు ఫస్ట్లోనే వేసామంటే మనకి అడుగు అంటుతుందనమాట, గిన్నెకి అనేది అంటకపోతుంది. అందుకని కొంత వేగిన తర్వాత వేసి కలిదిప్పేసి మనకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ దొండకాయలు పక్కన పెట్టేసి స్టవ్ మీద అయితే చిన్న బాండి పెట్టుకొని పల్లీలు అయితే ఎంచుతున్నానండి. ఈ పల్లీలు వేసి దొండకాయ పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా పల్లీలు బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. నువ్వులు వేసుకొని చేసుకున్నా కానీ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కువ నువ్వులు యూస్ చేయనండి, చాలా తక్కువ. ఇంక ఇలా పల్లీలే ఎక్కువ యూస్ చేస్తుంటాను. పల్లీలకైతే శుభ్రంగా ఇలా పొట్టు తీసేసానండి. చూడండి, పొట్టు అయితే నీట్గా వచ్చేసింది. తీసేసిన తర్వాత ఒకసారి చెరిగేసి ఇంక ఇవైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ పల్లీలని. ఇందులోనే కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అయితే వేసాను. తర్వాత ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిరపకాయలు, దొండకాయలు అయితే వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా పేస్ట్లా పట్టుకోవచ్చు, లేదా కచ్చపచ్చగా కావాలంటే కచ్చపచ్చగా పట్టుకోవచ్చు. నాకు మెత్తగా కంటే కూడా కచ్చపచ్చగా ఉంటే ఇష్టం ఉంటుందండి, కానీ పిల్లలు తినరనమాట. అందుకని కొంచెం నేను మెత్తగానే వేస్తాను. మా వారికి పచ్చళ్ళు అంటే చాలా తక్కువ అండి, తినరనమాట, ఇష్టం ఉండదు. కానీ దొండకాయ పచ్చడి పల్లీలు వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక అందుకే ఈరోజైతే నేను దొండకాయ పచ్చడిలో పల్లీలు వేసి చేస్తున్నాను. పచ్చడిలో కల్లా దొండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇదిగో ఇక్కడైతే నేను దొండకాయ పచ్చడిని మిక్స్ అయితే పట్టుకొని వచ్చేసానండి. చూడండి, మెత్తగానే పెట్టాను. ఇంక ఇదంతా ఇలా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. దీన్ని తాలింపు అయితే వేయాల్సిన పని లేదండి. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చు. పచ్చడి ఇలానే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నేను ఆ పచ్చడి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ మిషన్లో బట్టలు అయితే ముందే వేసానండి. ఇంక ఇవైతే అయిపోయినాయి అనమాట, అందుకని ఆరేద్దామని తీస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నేను మార్నింగ్ షూట్ చేయలేదన్నమాట. 11:30 అవుతుందండి. వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బట్టలు అయితే ఆరేద్దామని తీస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. అంటే 11 నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, టిఫిన్ అదంతా. ఇదిగో ఇంక ఇక్కడ బట్టలు అయితే అయిపోయినాయి అండి, తీసుకొచ్చి ఆరేస్తున్నాను. ఇంకా నేను ఈరోజైతే స్నాక్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలైతే ఒకటే గోల్ అనమాట, ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఊరికి తినడానికి ఏమన్నా పెట్టు మమ్మీ, ఆకలి అవుతుందని అయితే అంటూ ఉన్నారు. ఇక అన్నం పొద్దుగూకులు అన్నం తినమన్నా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇక అందుకని ఏమైనా స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే బియ్యపిండి ఉందండి, చెక్కలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను చెక్కలు చేసేస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంటి దగ్గరే కదా, వాళ్ళు తిన్నా తినకపోయినా ఊరికి ఏదో ఒకటి కావాలి మమ్మీ అని అయితే గోల గోల చేస్తూ ఉంటారు కదా. ఇక అందుకని ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెక్కువ బయట నుంచి దాటం అయితే అసలు ఇష్టం ఉండదండి. ఇంకా అలా అని తెచ్చుకోకుండా కూడా ఉండము. ఇంకా మా వారికి చెప్పానంటే వెంటనే తీసుకొస్తారనమాట బయట నుంచి ఏమైనా స్నాక్స్. నేను చెప్పాల్సిన పని కూడా లేదు, పిల్లలు చెప్తారనమాట డాడీ స్నాక్స్ ఏమన్నా కావాలని. ఇంక వెంటనే తీసుకొస్తారు, ఫ్రూట్స్ కానీ ఏవైనా బయట నుంచి.
మిక్చర్ కానీ ఇట్లాంటివి తీసుకొస్తారనమాట. ఇంక ఇవన్నీ ఎందుకులే, ఇంట్లో చేస్తే బాగుంటుంది కదా అని ఇంక ఈరోజైతే నేను ఇంట్లోనే ఇలా చెక్కలు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ చెక్కలు నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది ఒక వీడియో అయితే పెడతానండి. ఇప్పుడు ఇందులో అయితే పెట్టట్లేదు. ఇవన్నీ చేయటం అయిపోయిన తర్వాత నేను ఇలా ఒక డబ్బాలో అయితే పెట్టుకొని మూత పెట్టేసి పైన అయితే పెట్టేశానండి. ఇంకా ఇక్కడ నేను వీటిని అన్నిటిని అయితే సర్దేస్తున్నాను. ఇంకా అవి చెక్కలు ఎలా చేశాను ఏంటనేది ఒక వీడియో పెడతానండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి. నేను ఇందులోనే పెడదాం అనుకుంటున్నాను కానీ లెంత్ ఎక్కువ అవుతుందండి. ఇక్కడ పక్కన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అస్సలు సౌండ్ వస్తూ ఉంది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఖాళీయే లేదనమాట. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికితే ఈ వీడియో అయితే చెప్తున్నాను. నిజానికి మళ్ళీ వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తారనమాట. తినటానికి ఆపినట్టున్నారు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం. ఇక అందుకని ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేలోపు వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇద్దామని నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ లెంత్ ఎక్కువ అయితే కొంచెం టైం పడుతుంది కదా. ఇక మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారంటే నేను ఇంకా వీడియో మళ్ళీ సగం చెప్పేసి మధ్యలో అలా ఆపేయాల్సి వస్తుంది కదా. ఇక ఇదంతా ఎందుకులే అని కొంచెం తక్కువ లెంత్ ఉన్న తట్టు చూసుకొని ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసి చెప్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా చెక్కల వీడియో అయితే ఖచ్చితంగా ఎలా ప్రిపేర్ చేసుకునేది ఏంటనేది వీడియో అయితే వస్తుంది. దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ అదైతే చూడండి. నాకు తెలిసి దీని తర్వాతే వస్తుందండి. ఇంకా దానికైతే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. ఓకే అండి. ఇక్కడైతే నేను ఇంకా ఈ తోమాల్సిన గిన్నెలన్నీ అయితే షింక్లో వేసానండి. ఈ బండిలో ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోది ఒక డబ్బాలోకి అయితే వడపోసుకొని తీసుకున్నానండి. ఏమైనా నలకలు లాంటివి ఉన్నా కానీ, అదే మనం చెక్కలు చేసాం కదా, కొన్ని ముక్కలు అవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఆయిల్లోకి రాకుండా ఉంటాయి కదా అని వడపోసి అయితే తీసుకున్నాను. ఇంకదైతే పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. ఇక మీదట రెగ్యులర్గా వీడియోలు వస్తే రావు అండి. నాకు తెలిసి అయితే నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను, షూట్ చేయలేకపోతున్నాను. అలాగే వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ నాకు అసలు టైమే ఉండట్లేదు అనమాట. అంటే నాకు టైం ఉంటుంది కానీ మనకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి. సైలెంట్గా ఉన్న ప్లేస్ చూసుకొని చెప్పాలన్నమాట. ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్గా ఉన్న సౌండ్లు వచ్చినా కానీ చూడటానికి వినటానికి అంత బాగోదు కదా. మళ్ళీ దీంట్లో ఏమన్నా సౌండ్ వచ్చినా కానీ కష్టం అనమాట. ఏదైనా పక్కన సౌండ్లు అంటే టీవీ సౌండ్ కానీ, పక్కన ఇందాక చెప్పాను కదా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చాలా పెద్దగా వస్తుంది సౌండ్. ఆ సౌండ్లో నేను మాట్లాడానంటే మీకు చిరాగ్గా ఉంటుంది వినటానికి కూడా. ఇక అందుకని నేనైతే వీడియోలు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. అలాగే షూట్ చేయడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక పిల్లలకి స్కూల్స్ అనేవి లేవు కదా, హాలిడేస్ కదా, ఇంక పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. నాకైతే పెద్దగా వాళ్ళతోటే ఎక్కువ టైం ఉంటుందన్నమాట. వ్లాగ్ అనేది షూట్ చేయలేకపోతున్నాను. అసలు షూట్ చేయాలని కూడా అనిపించట్లేదు నిజానికి, ఎందుకో ఏమో ఈ మధ్య. కానీ నాకైతే వాచ్ టైం కొంచెం దగ్గరలో ఉందండి. నేను ఇప్పుడు వాచ్ టైము కంప్లీట్ అయ్యే టైంలో ఇలా వ్లాగ్స్ అనేవి షూట్ చేయకుండా ఆపేస్తే మళ్ళీ నాకు వచ్చిన వాచ్ టైం అంతా పోతుందేమోనన్న భయంతో నేనైతే ఈ వీడియోలు అనేవి చేస్తున్నాను అనమాట. ఇక్కడ దాకా వచ్చి ఇంక ఇక్కడ నేను ఆపేసాను అనుకో మళ్ళీ మొత్తం పోతాయి అని అయితే భయం వేస్తుంది. ఏం చేద్దాం, ఇక నా భయంతో వ్లాగ్ అయితే షూట్ చేసి చెప్తున్నాను అనమాట. నాకైతే కొంత వాచ్ టైం వస్తే చాలండి, ఒక 300 వస్తే చాలన్నమాట. 300 వాచ్ టైం వస్తే నాకు 3000 అవర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. నేను ఇప్పుడు ఆఫ్ చేశాను అనుకో వచ్చిన వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. 1 year లోపు వచ్చింది. అందుకని నేనైతే ఇంకా వ్లాగ్ అనేది షూట్ చేయాలి, వాచ్ టైం తగ్గిపోయిద్దని భయంతో అయితే షూట్ చేస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో